హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. చేస్తున్నాను ఒక్కసారి. ఓకేనా? కనిపిస్తుందా? హ్మ్. ఓకే. సో, ఫస్ట్ ఒకసారి యూజర్స్ అండ్ కంప్యూటర్స్. చైల్డ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలి గూడా చూద్దాము. యాక్చువల్‌గా బీ2కే సాఫ్ట్ డాట్ ఇన్ గదా! చైల్డ్ డొమైన్ వచ్చేసరికి హెచ్‌వైడీ డాట్ బీ2కే సాఫ్ట్ డాట్ ఇన్ అనేది ఆహ్, చైల్డ్ డొమైన్‌గా యాడ్ చేసి కూడా చూపిస్తా. ఓకే. సో, దీనిలో ప్రీవియస్‌గా యూజర్స్‌ని క్రియేట్ చేసాము. సో, ఒక్కొక్క ఓయూకి ఒక్కొక్కటి అప్లై చేశా. ఓకే. గ్రూప్ పాలిసీ మేనేజ్‌మెంట్‌లో పబ్లిష్ వాల్‌పేపరు అనేది చెన్నైలో ఉన్న యూజర్ కంటే శిరీషకి పెట్టాము. ఓకే. సో, ఇక్కడ ఆ రోజు ఎర్రర్ ఏంటంటే తర్వాత ఎందుకు అప్‌డేట్ అయ్యింది అంటే వాల్‌పేపరు ఆహ్, వెయిట్ డౌన్‌లోడ్స్ డెస్క్‌టాప్. పాత్ 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 అది షేరింగ్ ఇవ్వాలనమాట. అంటే ఇమేజ్ డైరెక్ట్‌గా వాల్‌పేపర్స్ విండోస్‌లో పెడితే రాలేదనమాట. అది ఓన్లీ యూఎన్‌సీ పాతే తీసుకుంది. నెట్వర్క్ పాతే తీసుకుంది. ఆ! ఆ! అంటే ఒక్కసారి ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసి ఫోల్డర్ ఎక్కడో క్రియేట్ చేశాను. కామన్ వాల్. ఇది. జస్ట్ కామన్ వాల్ అని ఫోల్డర్ క్రియేట్ చేశాను.
ఓకే. సో, ఈ వాల్ పేపరు ఇది బీ2కే సాఫ్టెక్ అనేది డైరెక్ట్‌గా పెట్టేసా ఇమేజ్ నాది. ఓకే. సో, ఇలాగా జస్ట్ సి డ్రైవ్‌లో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, దానికి షేరింగ్ పర్మిషన్స్ అందరికి ఇచ్చేసాననమాట. ఓకేనా. ఇదిగో షేరింగ్‌లో ఉంది. సో, ఇప్పుడు నేను ఈ నెట్వర్క్ పాత్ కాపీ చేసుకోవాలి. అర్థమైందా? సరే. మీకు క్లియర్‌గా ఉండడానికి ఏం చేస్తానంటే, టెస్ట్ మెషిన్ గూడా రన్ చేస్తున్నాను. హ్మ్. పాస్వర్డ్స్ ఏమున్నాయో. శిరీష పాస్వర్డ్ చెన్నైలో ఉంది గదా! శిరీష పాస్వర్డ్ గుర్తులేదు. పాస్వర్డ్ రీసెట్ తెలుసు కదా ఐడీలో. జస్ట్ రీసెట్ పాస్వర్డ్. ఆహ్, నా పాస్వర్డ్ గుర్తులేదు గాబట్టి పాస్వర్డ్ రీసెట్ చేసేసుకున్నాను. నాదింకా 12 జీబీనే. మీ 32 జీబీనా ర్యామ్? ఆడేసుకోవచ్చు అసలైతే. ఓకే. సో, ఈ ఎడిట్ చేస్తే పుష్ వాల్ పేపరు చెన్నై అనే ఆర్గనైజేషన్ యూనిట్‌లో ఓన్లీ శిరీష మాత్రమే ఉంది. ఓకే. సో, ఆ యూఎన్‌సి పాత్ ఎట్లా ఇచ్చారో చూపిస్తా. ఎడిట్. ఓకే. ఓకే. పాస్వర్డు జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేనసలు ఈ 2 ఉన్నాయి గదా! ఈ రెండిటిని కట్ చేసి ప్రెజెంట్ ఈడ పెట్టుకుంటున్నాను. పెట్టుకొని అసలు మీకు చూపించడానికి కామన్ వాల్ అనే ఫోల్డర్ డిలీట్ చేసేస్తున్నా. ఓకే. సో, ఇది అసలు లేదు అనుకుందాం. చేసుకోవాలి. చేసుకోవాలి. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, సి డ్రైవ్‌లో డైరెక్ట్‌గా ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఓకే. ఇక్కడ కామన్ వాల్ అనేది లేదసలు కంప్లీట్‌గా. సో, ఇప్పుడు ఫస్ట్ నుంచి చేద్దాము. శిరీష ప్రిపేరింగ్ సెటప్, క్యాన్సెల్, కమ్ ఆన్, కమ్ ఆన్.
హేరా సరే, ఈలోపు గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్ చూద్దాం. సో అది యూజర్ కాన్ఫిగరేషన్ అని చెప్పా. ఓకే, పాలసీస్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్లో ఈ పాత్ మెయిన్. ఓకే, అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్లో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, డెస్క్టాప్ వాల్పేపర్ చూస్తున్నాము. సో డెస్క్టాప్, ఇక్కడ డెస్క్టాప్ వాల్పేపర్, ఈ పాత నోట్ చేసుకో బ్రో, నువ్వు నోట్ ప్యాడ్లోనైనా. యాక్టివ్ డైరెక్టరీ కాదు, ఇది గ్రూప్ పాలసీ ఆబ్జెక్ట్. గ్రూప్ పాలసీ అంటే టూల్స్లో ఏది విండోస్ సర్వర్ ఓపెన్ చేసిన తర్వాత, పాత్ చూడు, విండోస్ సర్వర్ అది ఓపెన్ చేసిన తర్వాత టూల్స్లో గ్రూప్ పాలసీ మేనేజ్మెంట్లో మనకి ఈ పేజ్ వచ్చింది. సో ఇవి ఆర్గనైజేషన్ యూనిట్స్, ఓయూస్. ఓకే, ప్రీవియస్గా చెప్పాను కదా, మనం గ్రూప్ పాలసీస్ని సింగిల్ యూజర్కి అప్లై చేయలేము, ఓన్లీ ఆర్గనైజేషన్ యూనిట్కి మాత్రమే అప్లై చేస్తాం. కాబట్టి ఏ యూజర్కి పాలసీ క్రియేట్ చేయాలనుకుంటున్నామో ఆ యూజర్స్ని ఒక ఫోల్డర్లో, మన మన లాంగ్వేజ్లో ఏంటంటే ఒక ఫోల్డర్లో పెడదాము, అదే ఆర్గనైజేషన్ యూనిట్ పెట్టి దానికి గ్రూప్ పాలసీ క్రియేట్ చేస్తాం. ఓకేనా. సో సో ఆ గ్రూప్ పాలసీ ఓపెన్ చేసి ఎడిట్ కొట్టిన తర్వాత, ఓకే, ఎడిట్ కొట్టిన తర్వాత మనకొచ్చే పేజ్ ఇదనమాట. సో దీనిలో మళ్ళీ టూ టైప్స్ ఆఫ్ కాన్ఫిగరేషన్స్, యూజర్ కాన్ఫిగరేషన్, కంప్యూటర్ కాన్ఫిగరేషన్. సో ఇది యూజర్ కాన్ఫిగరేషన్ కాబట్టి, ఓకే, ఆ యూజర్ ఏ మెషిన్లో లాగిన్ అయినా సరే సేమ్ వాల్ పేపర్ అప్లై అవ్వాలి. సో యూజర్ కాన్ఫిగరేషన్లో పాలసీస్, పాలసీస్లో అడ్మినిస్ట్రేటివ్ టెంప్లెట్స్లో మళ్ళీ డెస్క్టాప్ మనం చేసేది. ఓకే, మళ్ళీ ఆ డెస్క్టాప్లో సబ్ ఫోల్డర్ డెస్క్టాప్. ఇప్పుడు ఈ డెస్క్టాప్లో ఏం చేస్తున్నాము, మనం డెస్క్టాప్లో ఈ సెట్టింగ్స్ కాన్ఫిగర్ చేసుకోవచ్చు. ఓకేనా. ఫర్ సపోజ్ కొన్ని కొన్ని ఉంటాయి మనకి, యాడ్ ఆర్ డిలీట్ ఐటమ్స్ అనేది కాన్ఫిగర్ చేసుకున్నాం అనుకో, కొన్ని కొన్ని సార్లు మన డెస్క్టాప్ మీద ఉన్న ఫోల్డర్స్ డిలీట్ అవ్వవు మనం డిలీట్ చేసిన. సో అది ఈ కాన్ఫిగరేషన్. ఓకే, కొన్ని ఏమో ఎడిట్ అవ్వవు, ఇది ప్రాఫిట్ డిలీటింగ్, ఇది ప్రాఫిట్ క్లోజింగ్ ఐటమ్స్, యాడింగ్ ఐటమ్స్, డిజేబుల్ యాక్టివ్ డెస్క్టాప్స్, ఎనేబుల్ యాక్టివ్ డెస్క్టాప్స్. సో ప్రతి ఒక్కటి ఇక్కడ నుంచి కాన్ఫిగర్ చేసుకుంటాము, ఇది డెస్క్టాప్ లెవెల్లో ఏం చేయగలమో అది. ఓకే, సో ఇప్పుడు నేను ఈ డెస్క్టాప్ వాల్పేపర్ని డబుల్ క్లిక్ చేసుకుంటే మనకి సెట్టింగ్ వచ్చింది. ఓకే, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, శిరీష్ అది లోడ్, ఇది ఇక్కడ ఏమి వాల్పేపర్ లేదు ఎందుకంటే నేను కామన్ వాల్ అనేది డిలీట్ చేసా. ఓకేనా, ఇది శిరీష మెషిన్. ఓకే, ఇక్కడ నాకు వాల్పేపర్ ఏమీ లేదు. ఓకే, సో ఇక్కడ ఎగ్జాంపుల్, అసలు ఇక్కడ ఫోల్డర్ కూడా ఏమీ లేదనుకుందాం. ఇప్పుడు నేను ఒక వాల్పేపర్ సెట్ చేయాలి. ఓకే, అప్పుడు ఏం చేస్తాను, సర్వర్ మెషిన్లో, ఓకేనా, సర్వర్ మెషిన్లో లోకల్ డిస్క్ సి ఓపెన్ చేసి రైట్ క్లిక్, నేను ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటా. ఇప్పుడు అర్థమవుతుందిగా. ఆ ఆ కామన్ వాల్ అని చెప్పేసి నేను, కామన్ వాల్ అంటే కామన్ వాల్ పేపర్ అని అందరికి. ఓకే, కాపీ చేసుకో, అదే ఐ మీన్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను. ఇక్కడ నాకు పిక్చర్స్ ఉన్నాయి, నేను ఆల్రెడీ ఇంతకుముందు డౌన్లోడ్ చేసుకొని ఉన్నా. ఓకే, ఈ రెండు అనుకుందాం. ఈ రెండిటిని ఏం చేస్తానంటే ఈ కామన్ వాల్ పేపర్ అనే కామన్ వాల్ అనే ఫోల్డర్లో వేసుకొని, ఇప్పుడు నేను ఈ ఫోల్డర్ని షేరింగ్ ఇవ్వాలి. ప్రాపర్టీస్, షేరింగ్, అడ్వాన్స్ షేరింగ్, షేర్ దిస్ ఫోల్డర్. ఓకే, పర్మిషన్స్,
ఫుల్ కంట్రోల్ ఎవ్రీవన్. ఓకేనా? అప్లై. ఓకే. క్లోజ్. ఓకే. ఇప్పుడు, ఇప్పుడు నేను ఈ రెండిట్లో ఏ వాల్ పేపర్‌నైతే ఇవ్వాలి అనుకుంటున్నానో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తా. ఇదేమో 'బీ2కే సాఫ్టెక్' నా కంపెనీ లోగో. ఓకే. నెక్స్ట్ ఇదేమో ఆఫీస్ ప్రొడక్ట్. ఇది అనుకుందాము ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇది పెడుతున్నాను నేను. ఇప్పుడు ప్రాపర్టీస్‌కి వెళ్ళి నేను ఈ పాత్‌ని కాపీ చేసుకుంటా. ఓకేనా? సి కామన్ వాల్. ఓకే. ఎక్కడుంది? విండోస్ సర్వర్ మెషిన్‌లో కామన్ వాల్‌లో. ఓకేనా? వాల్ పేపర్ నేమ్. నేమ్ ఏంటిది? వాల్‌పేపర్ డాట్ జేపీజీ. జేపీఈజీ. ఓకేనా? ఇది జేపీజీ ఉంది. ఇది జేపీఈజీ ఉంది. సో, ఈ 2 ఫైల్ ఫార్మాట్‌లు గూడా వర్క్ అవుతాయి. ఓకేనా? జేపీఈజీ. ఓకే. అప్లై. ఓకే. సో, నేనిప్పుడు ఈ యూజర్‌కి అప్లై చేసేసా. ఇక్కడ నార్మల్‌గానే ఉంది. శిరీష మెషిన్ నార్మల్‌గానే ఉంది. ఇప్పుడు నాకిక్కడ వాల్‌పేపర్ రిఫ్లెక్ట్ అవ్వాలి అంటే ఒకసారి కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి జీపీ అప్డేట్ పుష్ చేద్దాం. జీపీ అప్డేట్ స్లాష్ ఫోర్స్. ఫుల్ పర్మిషన్ కాదు. జస్ట్ ఆ పాత్‌ని యాక్సెస్ చేసుకోవడానికి రీడ్ పర్మిషన్ ఇస్తే చాలు. ఇది యాక్చువల్‌గా ఇక్కడ అడ్వాన్స్డ్ షేరింగ్ పర్మిషన్స్‌లో ఇక్కడ ఫుల్ కంట్రోల్ అక్కర్లేదు. రీడ్ పర్మిషన్స్ ఇచ్చినా చాలు. ఎందుకంటే జస్ట్ ఆ ఫైల్‌ని రీడ్ చేసుకోవాలి ఎవ్రీవన్. ఓకేనా? సో, ఏదిచ్చినా అవుతది. ఫుల్ కంట్రోలే అవసరం లేదు. కంప్యూటర్ పాలసీ అప్డేటెడ్. యూజర్ పాలసీ హాస్ బీన్ అప్డేటెడ్. చూద్దాం. ఇక్కడ వచ్చిద్దో రాదో. హ్మ్.
వేరే మిషన్‌లో విండోస్ సర్వర్ ఇన్‌స్టాల్ చేద్దామని చూసాము. అది ఆయనేమో మైక్ పని చేయట్లా సరిగ్గా. హ్మ్. ల్యాప్‌టాప్ ఒకటి అసైన్ చేపించుకొని వాల్ పేపర్ పుష్ చేద్దాము. కామన్ సేమ్ ఫోల్డర్ రీడ్ చేసుకోవచ్చు. ఓకే. క్రియేట్ జీపీఓ. లేదు అంటే గనక ఆల్రెడీ మనకి ఎగ్జిస్టింగ్ ఉంది. అవునా? సో, సేమ్ వాల్ పేపర్‌ని ఒక పని చేద్దాము. ఈ ఈ యూజర్‌కి వేరే వాల్ పేపర్ పెడదాము. ఓకేనా? జస్ట్ కొత్తది క్రియేట్ చేయాలి కాబట్టి చూపించడానికి నేను మళ్ళీ కొత్తదే తీసుకుంటున్నాను. క్రియేట్ వాల్ పేపర్. ఓకే. ఆహ్, పుష్ డెస్క్‌టాప్ వాల్ పేపర్ అని పెడుతున్నా. అది ఇంతకుముందు ఆల్రెడీ పుష్ వాల్ పేపర్ అని ఉంది కాబట్టి ఓకే. పుష్ డెస్క్‌టాప్ వాల్ పేపర్ అని పెట్టాను. ఓకే. ఆహ్, ఎక్స్‌పాండ్ చేస్తే వచ్చిద్ది. సో, బెంగుళూరు యూజర్‌కి ఆల్రెడీ డిజేబుల్ యూఎస్‌బీ అనేదుంది. ఓకేనా? ఈ యూజర్‌కి యూఎస్‌బీ పెడితే ఐ మీన్ వర్క్ అవ్వదు. అది ఆల్రెడీ చేసాం. ఓకే. ఇప్పుడు మనం దీన్ని ఎడిట్ చేద్దాం. ఎడిట్. పాత్ చెప్పు. హ్మ్. 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 మళ్ళీ డెస్క్‌టాప్. ఈ డెస్క్‌టాప్ వాల్ పేపర్‌ని డబుల్ క్లిక్ చేయాలి. ఎనేబుల్. ఓకే. ఇక్కడ వాల్‌పేపర్ నేమ్. ఇక్కడ ఆల్రెడీ హింట్ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ యూజింగ్ యూఎన్‌సి పాత్ అయితే గనుక షేర్డ్ ఫోల్డర్ నుంచి డబుల్ స్లాష్ మన సర్వర్ నేము, ఆ షేర్డ్ పాత్ ఏంటి, తర్వాత ఆ ఇమేజ్. ఓకేనా? సో, డబుల్ స్లాష్ మన సర్వర్ నేమ్ ఏంటో చూద్దాము. హోస్ట్ నేమ్ ఏముంది? విన్ ఐఫాన్ సర్వర్. ఓకే. విన్ ఐఫాన్ సర్వర్ స్లాష్ నేను ఏ ఫోల్డర్‌లో పెట్టా? కామన్ వాల్. ఓకే. ఆ షేర్డ్ పాత్. ఓకేనా అండి. షేర్ పాత్, కామన్ వాల్ స్లాష్ ఇమేజ్. ఇప్పుడు దానికేమో వాల్ పేపర్ పెట్టాను. దీనికి ఆఫీస్ ప్రొడక్ట్స్ పెడదాము. ఓకే. ఇదే ఫైల్ ఫార్మాట్. ఫైల్ నేమ్ ఏమో ఆఫీస్ అండ్ ఫార్మాట్ ఏమో జేపీజీ. ఓకే. ఆఫీస్ డాట్ జేపీజీ. ఓకే. అప్లై అండ్ ఓకే. అయిపోయింది. జస్ట్ సింపుల్‌గా క్రియేట్ చేసాం అయిపోయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ ఫోర్స్. ఓకే. ఇక్కడ ఈసారి అదర్ యూజర్. Uh, where the user logon name reset. ఓకే. పాస్వర్డ్ రీసెట్ చేసా. లాగిన్ నేమ్ ఏంటో చూద్దాము. రవి పి అనుకుంటా మాక్సిమం. అకౌంట్. ఓకే. రవి పి. ఓకే. సో నేను శిరీష లాగా లాగిన్ అవ్వట్లేదు. అదర్ యూజర్ బి2కే సాఫ్ట్ స్లాష్ రవి పి. పాస్వర్డ్ వచ్చేసరికి ఓకే.
రవి పొదిల ఒచ్చేసింది. సో, ఫస్ట్ యూజర్ గాబట్టి ఐ మీన్ ఫస్ట్ టైమ్ లాగిన్ గాబట్టి కొంచెం టైం తీసుకుంటది. సో, మనమైతే జీపీ జీపీఓ అప్‌డేట్ జేసేసాం యూజర్‌కి. నెక్స్ట్ ఇక్కడ హ్మ్. ఆబ్జెక్ట్. ఇక్కడ యాక్చువల్‌గా ఆబ్జెక్ట్ అనే కాలమ్ ఇంకొకటి యాడ్ అవుతది. ఆబ్జెక్ట్ ఏంటంటే యూజరు ఏ ఓయూలో ఉన్నాడు అని చెప్పి తెలుసుకోవడానికి. ఓకే. ఆ ఓయూ తర్వాత నుంచి ప్రాక్సీ అడ్రెసెస్ అని ఉంటది. యాట్రిబ్యూట్ ఎడిటర్. యాట్రిబ్యూట్ ఎడిటర్ అంటే లైక్ అన్నీ మనం అక్కడి నుంచే మేనేజ్ జేస్తాము. మనకిచ్చే ఎంప్లాయీ ఐడీ, తర్వాత మన యూజర్ ప్రిన్సిపల్ నేమ్ అంటే లాగిన్ ఐడీ, తర్వాత మన డిపార్ట్‌మెంట్ ఏంటి, మన ఫోను నంబర్ ఏంటి, సో, మొత్తం గూడా అక్కడి నుంచే ఉంటాయి. ప్రాపర్టీస్ యాట్రిబ్యూట్ ఎడిటర్ అనేది ఇంకా ఆహ్, వ్యూ అడ్వాన్స్‌డ్ ఫీచర్. హ్మ్. ఇప్పుడు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ యూజర్స్‌లో స్వప్నకి చూడాలి అంటే యాట్రిబ్యూట్ ఎడిటర్ కనపడుతుంది గదా! సో, ఇక్కడ అన్నీ ఉంటాయి. అకౌంట్ ఎక్స్‌పైరీ నెవర్ ఉంది. ఓకే. అకౌంట్ నేమ్ హిస్టరీ తర్వాత అడ్మిన్ డిస్క్రిప్షను, ఈ డిస్‌ప్లే నేమ్ మనకి యూజ్ అయ్యేయి చెప్తా. ఆహ్, ఇంగ యూజర్ డిస్‌ప్లే నేమ్. ఓకే. నెక్స్ట్ ఎంప్లాయీ నంబర్ అంటే ఎంప్లాయీ ఐడీ అనేది ఇక్కడ అప్‌డేట్ అవుద్ది. మన ఆర్గనైజేషన్ లెవెల్‌లో చెప్తున్నా. ఎంప్లాయీ టైప్ ఫుల్ టైమా? కాంట్రాక్టా అనేది. తర్వాత ఎక్స్‌టెన్షన్ నేమ్ ఏమన్నా ఉంటే అది. గివెన్ నేమ్ గూడా గివెన్ నేమ్ అంటే లైక్ కంప్లీట్ ఫస్ట్ నేమ్. ఓకే. నెక్స్ట్ ఫోను నంబరు. ఫోను నంబరా? లేపోతే ఆఫీస్ ఫోను నంబరా అనేది. ఐపీ ఫోను నంబరు. ఏది మనకి ఎక్స్‌టెన్షన్ ఎవరి కాళ్ళకి సెపరేట్ ఎక్స్‌టెన్షన్స్ ఉంటాయి గదా! సో, ఆ నంబర్ ఇక్కడ అప్‌డేట్ అవుతది. తర్వాత లాస్ట్ లాగ్ ఆఫ్ ఎప్పుడుంది? ఓకే. లాస్ట్ లాగ్ ఆన్ ఎప్పుడు? నెక్స్ట్ ఈమెయిల్ అడ్రెస్ ఇక్కడ అప్‌డేట్ అవుతది. ఈమెయిల్ ఏమన్నా ఉంటే. తర్వాత ఇది మిడిల్ నేము. మొబైల్ నంబర్ ఇక్కడ అప్‌డేట్ అవుతది. ఓకే. ఆహ్, తర్వాత ఎక్స్‌చేంజ్‌కి మైగ్రేట్ అయిన తర్వాత అప్పుడు కొన్ని చూపిస్తాను. ఈ ఆబ్జెక్ట్ ఐడీ హ్మ్. ఆ! ఇక్కడ మనం ఇస్తేనే ప్రతి యూజర్ డీటెయిల్స్ అనేవి ఇప్పుడున్న నెట్వర్క్ బ్రో యాక్చువల్‌గా ఎవ్వరు గూడా క్లౌడ్ ఓన్లీ నెట్వర్క్ వాడరు. ఓకేనా? క్లౌడ్ ఓన్లీ టెనెంట్ అనేది అసలు ఎవరు యూజ్ జేయరు. ఖచ్చితంగా అందరూ హైబ్రిడే వాడతారనమాట. ఎందుకు హైబ్రిడే వాడతారు అంటే, సో, క్లౌడ్‌లో ఏం జరిగినా సరే వితిన్ మినిట్స్‌లో అనేది రిఫ్లెక్ట్ అవుతది. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూజర్‌ని అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా డిలీట్ చేస్తే గనుక అకౌంట్ డిలీట్ అయిపోతది. మొత్తం పోతది. ఓకే. సో, మా డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేసుకోవాలన్నా సరే అజూర్ యాక్టివ్ డైరెక్టరీ తెలిసుండాలి. దానికి సెపరేట్ ఉండాలి. ఎక్స్‌చేంజ్ అడ్మిన్ సెపరేట్ ఉండాలి. సో, ప్రతి ఒక్కటి యూజర్ లెవెల్ ఏమో యూజర్ అడ్మిన్, ఎక్స్‌చేంజ్ లెవెల్ ఏమో ఎక్స్‌చేంజ్ అడ్మినిస్ట్రేటరు, అజూర్ లెవెల్ ఏమో అజూర్ అడ్మినిస్ట్రేటరు. సో, డిఫరెంట్‌గా ఉంటారు. బట్ ఇక్కడి నుంచి అప్‌డేట్ చేస్తే అంటే ఏంటి అంటే ఏడీ అడ్మిన్ ఎవరన్నా ఉంటే గనక ఆ అడ్మిన్ ఈ డీటెయిల్స్ అన్నీ ఎడిట్ చేయొచ్చు. సో, ఇనీషియల్‌గా ఒక అకౌంట్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అయితే, ఇక్కడ మనం ఏ చేంజెస్ చేసినా అవి ఎక్స్‌చేంజ్ ఆన్‌లైన్‌కి ఐ మీన్ అజూర్‌లో క్లౌడ్‌లో సింక్ అవుతాయన్నమాట. ఓకేనా? సో, ఇనీషియల్‌గా ఒక యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత ఆర్గనైజేషన్‌లో ప్రతి డీటెయిల్స్ అనేవి గూడా ఫస్ట్ ప్రతి కంపెనీ పోర్టల్‌కి ఇది నేను చాలా సార్లు చెప్పా. హ్మ్. ఎలా ఉంటది అంటే ఆ! ఆ! ఫస్టు హెచ్‌ఆర్ డేటాబేస్ ఉంటది. ఓకేనా? సో, ఫస్ట్ అసలు మన డీటెయిల్స్ అన్నీ వెళ్ళేదే ఫస్ట్ హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కి. ఓకే. వాళ్ళు హెచ్‌ఆర్‌డీబీ పోర్టల్‌లో అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటుంటది. ఇంతకుముందు నేను ఒక కంపెనీలో వర్క్ చేసేటప్పుడు బ్యాంబూ హెచ్‌ఆర్ అని ఉండేది. ఆ బ్యాంబూ అనేదేంటంటే ఒక
క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అది గూడా. హెచ్‌ఆర్ వాళ్ళకి క్లౌడ్ ప్లాట్‌ఫార్మ్ అనమాట. చూపిస్తాను. ఇది స్పెల్లింగ్. బాంబూ హెచ్‌ఆర్. గ్రీన్ కలర్‌లో ఉంటది. లాగిన్ యాహ్! ఇది. సో, ఇక్కడ నుంచి ఏంటి అంటే ఒక ఆర్గనైజేషను ఇది సబ్స్క్రిప్షన్ తీసుకుంటే లైక్ వీళ్ళంతా సరే ఇంకా డేటాబేస్ మొత్తాన్ని మేనేజ్ చేస్తారు. ఓకేనా? సో, ఇప్పుడు అలాగే జోహో హెచ్‌ఆర్ అని చెప్పేసి ఇప్పుడు కొత్తగా టెక్నాలజీ మళ్ళీ. ఓకే. పీపుల్ అకౌంట్, పీపుల్ ఆర్గనైజేషన్. ఓకే. ఇంకో కాంప్రిహెన్సివ్ హెచ్‌ఆర్ సిస్టమ్. లైక్ దీనిలో పేరోల్, డేటాబేస్ మేనేజ్‌మెంట్ అన్నీ. సో, సెపరేట్‌గా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ప్రెజెంట్ నాకు ఈ 2 ఐడియా ఉన్నాయి గాబట్టి, ఈ 2 వెంటనే చెప్తున్నా. ఓకే. సో, మా కంపెనీ ఉంది. మా కంపెనీ ఏం యూజ్ చేస్తుందో మాకు తెలీదు. జస్ట్ మేము హెచ్‌ఆర్‌డీబీ అంటాము. సో, అలాగా. సో, ఫస్ట్ డీటెయిల్స్ అన్నీ గూడా హెచ్‌ఆర్ డిపార్ట్‌మెంట్‌కి వెళ్తాయి. వాళ్ళేం జేస్తారంటే వీళ్ళ పోర్టల్‌లో మనం ఇనీషియల్‌గా రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసి, మన రెజ్యూమ్ అని షార్ట్ లిస్ట్ అయిపోయి, ఇంటర్వ్యూలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత, వీళ్ళేం జేస్తారంటే, ఈ యూజర్ సెలెక్ట్ అయ్యాడు. సో, ఈ యూజర్ ఫస్ట్ నేమ్ మనం రెజ్యూమ్‌లో ఏమైతే ఇస్తామో అవన్నీ గూడా అప్‌డేట్ జేస్తారు. ఇనీషియల్‌గా వచ్చేవి ఇవి. ఓకేనా? మొబైల్ నంబరు సో, ఇవన్నీ. తర్వాత వాళ్ళ హెచ్‌ఆర్ పోర్టల్‌లో వచ్చే సీక్వెన్స్‌లో ఫర్ సపోజ్ నాది బీ2కే సాఫ్ట్ అనుకో. సో, నేను నంబర్స్‌ని ఇలా ఇచ్చుకుంటున్నాను. ఓకేనా? ఎలా అంటే బీ2కే కాబట్టి బీకే అని చెప్పేసి నా కంపెనీ ప్రిఫిక్స్ ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఫస్ట్ ఎంప్లాయీ అయితే గనక 00 లేకపోతే 0001 అనే సిరీస్ స్టార్ట్ చేశా. రెండో యూజర్ జాయిన్ అయితే ఏమవుద్ది? 2 అవుతది. సో, ఈ విధంగా అండ్ సో ఆన్. ఓకే. ఒక యూజర్ అనేవాడు జాయిన్ అయిన తర్వాత ఈ ఎన్ నంబర్ ఆఫ్ అయినా రావచ్చు. 20కెళ్ళొచ్చు, 201 రావచ్చు. సో, అలాగా సీక్వెన్స్‌లో ఏదైతే వస్తదో ఇదేమవుద్ది అంటే ఎంప్లాయీ ఐడీ. ఓకేనా? ఎంప్లాయీ ఐడీ. అదెక్కడ అప్‌డేట్ జేస్తాము? ఇందాక చూపిచ్చా ఇక్కడ. ఇదిగో ఎంప్లాయీ ఐడీ. ఓకేనా? ఇక్కడ అప్‌డేట్ జేస్తాము. నెక్స్ట్ అదే ఫోను నంబరు. ఆ ఫోను నంబర్ అనేది ఫోను నంబర్ కాలమ్‌లో అప్‌డేట్ జేస్తాం. సో, వీళ్ళు ఈ డీటెయిల్స్ అన్నీ గూడా ముందు మనకి ఇనీషియల్‌గా ఇలా ఇచ్చేస్తారు. ఓకేనా? ఫస్ట్ నేమ్ ఇదని, ఓకే. లాస్ట్ నేమ్ ఇదని, తర్వాత ఈమెయిల్ అడ్రెస్ ఇదని, ఫోను నంబర్ ఇదని, మొత్తం వాళ్ళిస్తారనమాట. వీళ్ళిచ్చిన తర్వాత ఏమవుద్ది అంటే, ఇది యాక్టివ్ డైరెక్టరీకి సింక్ అవుతది. అంటే ఐటీ డిపార్ట్‌మెంట్. నెక్స్ట్‌లో ఉండేదెవరు అంటే ఐటీ డిపార్ట్‌మెంట్. ఓకేనా? సో, ఇప్పుడు ప్రెజెంట్ ఇంతకు ముందంటే కొంచెం మాన్యుయల్‌గా చేసేవాళ్ళు. ఇప్పుడు ఆటోమేషన్ ప్రాసెస్‌లొచ్చేసినియి గాబట్టి, ఆటోమేషన్ యూజ్ జేసి ఏం జేస్తారంటే, ఒక ఎంప్లాయీ యూజర్ అకౌంట్ అనేది క్రియేట్ అయిన తర్వాత, ఈ డీటెయిల్స్ అన్నీ గూడా యాక్టివ్ డైరెక్టరీలో సింక్ అవ్వాలని ఆటోమేషన్ జేస్తారు. ఓకే. సో, ఈ ఆటోమేషన్ చేసిన తర్వాత ఫస్ట్ ఇనీషియల్‌గా అప్‌డేట్ అయ్యే డీటెయిల్స్ ఏంటంటే, ఫస్ట్ యూజర్ లాగాన్ నేమ్ వచ్చిద్ది. ఓకేనా? తర్వాత ఫస్ట్ నేమ్ ఏంటి? లాస్ట్ నేమ్ ఏంటి? ఓకే. తర్వాత ఫోను నంబర్ ఏంటి? సో, ప్రెజెంట్ అయితే ఎంప్లాయీ ఐడీ. ఎంప్లాయీ ఐడీ. సో, ఇలాగా ఇనీషియల్‌గా కొన్ని డీటెయిల్స్ మాత్రమే వస్తాయి. అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ అడ్మిన్ ఏం జేస్తాడంటే, వీళ్ళకి లాగిన్ డీటెయిల్స్ ఇస్తాడు. లాగిన్ డీటెయిల్స్. అంటే యూజర్ నేము, పాస్వర్డ్. ఓకేనా? సో, వీళ్ళేం జేస్తారు అంటే, నెక్స్ట్ ఆఫీస్ 365 అడ్మిన్స్‌కి కనెక్ట్ అయ్యి, యూజర్ అకౌంట్ క్రియేట్ అయింది. మెయిల్ బాక్స్ ఎనేబుల్ చేయమంటారు. ఓకేనా? సో, ఎప్పుడైతే మెయిల్ బాక్స్ అనేది క్రియేట్ అవుతదో, ఇక్కడ ఈ లాగిన్ డీటెయిల్స్ అయితే ఏమైతే ఉన్నాయో, వీళ్ళు హైబ్రిడ్ ఎన్విరాన్మెంట్‌లో ఉన్నారు కాబట్టి, సేమ్ డీటెయిల్స్ అనేవి ఆఫీస్ 365 గూడా సింక్ అవుతాయి. అప్పుడు యూజర్ అవుట్‌లుక్ గాని, టీమ్స్ గాని అన్నిటిని యాక్సెస్ చేసుకుంటాడు. ఇంకా ఆ తర్వాత బేస్డ్ ఆన్ యూజర్ రిక్వెస్ట్ మనం ఏం జేయొచ్చంటే, పాస్వర్డ్ రీసె పాస్వర్డ్ రీసెట్ జేయొచ్చు. ఓకేనా? ఈమెయిల్ అడ్రెస్ చేంజ్ జేయొచ్చు. ఓకే. డిస్‌ప్లే నేమ్ చేంజ్ జేయొచ్చు.
ఇంతకుముందు నాది మామూలుగా అయితే అన్నిటి ఫార్మాట్ ఏముంటది? ఫస్ట్ నేమ్ డాట్ లాస్ట్ నేమ్. ఓకేనా? ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఇలా ఉంటది సిరీస్. సో, నాది ఇంతకుముందు ఏముండేదంటే మామూలుగా ఇలా ఉండాలి. ఓకే. నాది ఆర్గనైజేషన్‌లో ఏముందంటే పింగిలి డాట్ బన్నుబాబు ఇలా ఉంది. సో, అందరూ నాది ఏమనుకుంటున్నారంటే ఫస్ట్ నేమ్ పింగిలి అనుకోని పింగిలి, పింగిలి అనేవాళ్ళు. సో, నేను రిక్వెస్ట్ రైజ్ చేసుకున్నా. ఏమనంటే మై ఫస్ట్ నేమ్ ఈస్ బన్నుబాబు. సో, నా డిస్‌ప్లే నేమ్ చేంజ్ అవ్వాలి అని జెప్పేసి. ప్రెజెంట్ ఇలా ఉంది. బట్ ఇలా చేంజ్ అవ్వాలి అని. ఓకే. సో, అలాగా యూజర్‌లు చాలామంది రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటారు. ఇప్పుడు నా ఈమెయిల్ అడ్రెస్ pingyli.bannubabu@gmail.com అని ఉంది. ఓకేనా? gmail.com అని ఉంది. లేపోతే నా డొమైన్ డాట్ కామ్ బీ2కే సాఫ్ట్‌టెక్ అనుకుందాం. బీ2కే సాఫ్ట్‌టెక్ డాట్ ఇన్. ఓకే. సో, నాకిప్పుడు ఇది లెంత్ ఎక్కువైపోయింది. నేను ఎవ్రీ టైమ్ ఎక్కడైనా టైప్ చేయాలంటే నాకు ఎక్కువగా ఉంది అనుకుంటే, అప్పుడు నేను రిక్వెస్ట్ రైజ్ చేసుకుంటా. ఏమనంటే మై ఈమెయిల్ అడ్రెస్ ఈస్ వెరీ లాంగ్. సో, కరెంట్ ఈమెయిల్ అడ్రెస్ ఇది. అండ్ రిక్వైర్డ్ ఈమెయిల్ అడ్రెస్ నాకిలా గావాలని జెప్పేసి నేను సింపుల్‌గా ఏం జేత్తానంటే pbannu@b2ksoftTech.com అని గావాలని జెప్పేసి రిక్వెస్ట్ రైజ్ జేసుకుంటా. సో, అది సింపుల్‌గా ఎక్స్‌చేంజ్ అడ్మిన్ చేసేయొచ్చు. ఓకేనా? ఎక్స్‌చేంజ్ అడ్మిన్ చేయొచ్చు. అదే విధంగా ఏడీ అడ్మిన్ గూడా జేయొచ్చు. ఎక్కడి నుంచి అంటే ఇక్కడ ప్రాక్సీ అడ్రెసెస్ అని ఉంటాయి. ఓకేనా? ప్రైమరీ ఎస్ఎంటీపీ అడ్రెస్ క్యాపిటల్ లెటర్స్‌లో ఉంటది. ఇది ఫార్మాట్ ఎస్ఎంటీపీ అండ్ ఆహ్, ఎం స్వప్న @b2k సాఫ్ట్ డాట్ ఇన్. ఓకే. ఇది ప్రైమరీ ఎస్ఎంటీపీ అడ్రెస్ అవుతది. నాకు నేను ఇంకా ఎగస్ట్రా ఈమెయిల్ అడ్రెస్‌లు కావాలి అనుకుంటే ఆటిల్ని సెకండరీ ఎస్ఎంటీపీ అడ్రెస్ అంటారు. ప్రైమరీ ఎస్ఎంటీపీ అడ్రెస్‌కి, సెకండరీ ఎస్ఎంటీపీ అడ్రెస్‌కి నేను ఆల్రెడీ ఇంతకుముందు డిఫరెన్షియేట్ చెప్పా. ఏంటి అంటే ఎప్పుడైనా మనం ఈమెయిల్ పంపేటప్పుడు ద ఈమెయిల్ విల్ గో ఫ్రమ్ ప్రైమరీ ఎస్ఎంటీపీ అడ్రెస్. బట్ ఈమెయిల్ క్యాన్ రిసీవ్ త్రూ సెకండరీ ఎస్ఎంటీపీ అడ్రెస్ ఆల్సో. అంటే మనకెవరైనా మెయిల్ సెండ్ చేసేటప్పుడు ఈ 2 అడ్రెస్‌లకి పంపించొచ్చు. ఓకే. నా ప్రాక్సీ అడ్రెసెస్‌లో ఇవున్నాయి అనుకుందాం. b2ksoft.in ఓకేనా? సో, దీని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు నేను ఈమెయిల్ సెండ్ చేస్తున్నా. ఓకే. 2లో నేను ఆహ్, ఎం స్వప్న ఎట్ b2ksoft.in అయినా రాయొచ్చు. లేపోతే swapna.morampoodi@b2ksoft.in. సో, నేను ఈ రెండిట్లో ఏ ఈమెయిల్‌కి పంపినా రిసీవర్ ఎవరు? స్వప్న. ఓకేనా? ఇప్పుడేం చేస్తుందంటే, ఇప్పుడు నేను హాయ్, హలో అని పెట్టాననుకో టెక్స్ట్ మెసేజ్. ఓకే. ఫ్రమ్ ఏంటి ఇక్కడ బన్ను అనుకుందాం. ఓకే. ఇప్పుడు స్వప్న ఏం చేస్తుందంటే రిప్లై కొడుతుంది. ఓకేనా? రిప్లై ఆల్ కొట్టి, రిప్లై ఆలో, రిప్లై టు అనో కొట్టి ఆహ్, హాయ్ అని పెట్టిందనుకుందాం. ఇప్పుడు సెండర్ అడ్రెస్ ఏమవుతది అంటే, ఏమవుద్ది సెండర్ అడ్రెస్? స్వప్న డాట్ ఇదవుతది. అంటే ఇది ఓన్లీ మెయిల్స్ రిసీవ్ చేసుకోవడానికి మాత్రమే సెకండరీ ఎస్ఎంటీపీ అడ్రెస్. బట్ మెయిల్ సెండ్ చేయడానికి మాత్రం ప్రైమరీ ఎస్ఎంటీపీ అడ్రస్‌కే సెండ్ అవుతది. అదే ఐ మీన్ పంపిస్తది. ఎందుకంటే ఎక్స్‌చేంజ్ సర్వర్ అనేది ప్రైమరీ ఎస్ఎంటీపీ అడ్రెస్‌ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటది. ఓకేనా? క్లియరా? సో, ఇవి ప్రాక్సీ అడ్రెసెస్‌లు అంటారనమాట. సో, ఇక్కడ యాడ్ అవుతాయి. మనం ఒకసారి మెయిల్ బాక్స్ అనేది ఎనేబుల్ చేయంగానే ఆటోమేటిక్‌గా అక్కడ మెయిల్స్ అన్నీ గూడా ఎనేబుల్ అయిపోతాయి. ఓకే. ఇప్పుడు ఎక్కడున్నాం? ఇదిగో
రవి గారిది అకౌంట్ లాగిన్ చేస్తే నాకు వచ్చిందా? నేను అప్‌డేట్ చేసిన డెస్క్‌టాప్ వాల్‌పేపర్. ఓకేనా? సో, మనం డిఫరెంట్ ఆ! చెప్పండి. ఆ! అంతే. అంతే. ఎవరికి ఇప్పుడు ఒక ఓయూ ఉంటదనమాట. ఆ ఓయూలో ఏంటి అంటే ఆల్ ఎంప్లాయీస్ ఉంటారు. ఓకే. సో, అందరికీ అదే సేమ్ వాల్‌పేపర్ పుష్ చేయాలన్నప్పుడు డైరెక్ట్‌గా ఆల్ ఓయూ అనే దాని మీద జీపీఓ అప్‌డేట్ చేసేస్తారు. గ్రూప్ పాలిసీ అప్‌డేట్ చేస్తారు. అందరికి అప్‌డేట్ అవుతది. సో, వాల్‌పేపర్ అనేది కంపెనీలో అందరికి కామన్‌గా ఉంటది. బట్ కొంతమందికి యూఎస్‌బీ డివైస్‌లు వర్క్ అవ్వాలి. కొంతమందికి వర్క్ అవ్వకూడదు అంటే ఏంటి అంటే, వాళ్ళని సెపరేట్‌గా ఓయూ ఒకటి క్రియేట్ చేసి వాళ్ళకి అప్లై చేస్తారు. అంటే ఎక్సెప్షన్ అనమాట. అంటే ఉన్న 100లో నుంచి ఒక 20 మెంబర్స్‌కి నాకు యూఎస్‌బీ డివైస్‌లు వర్క్ అవ్వాలి అంటే, ఆ 20 మెంబర్స్‌ని తీసుకొచ్చి నేను సెపరేట్‌గా ఒక ఓయూ క్రియేట్ చేస్తా. చేసి ఆ ఓయూకి నేను అప్లై చేస్తా. వీళ్ళకి రిమైనింగ్ 80 మందికేమో 80 మెంబర్స్‌కేమో డిజేబుల్. బట్ ఈ 20 మెంబర్స్‌కేమో ఎనేబుల్. ఓకేనా? సో, అది. సో, ప్రాక్సీ అడ్రెసెస్ ఎక్కడ అప్‌డేట్ జేస్తామో చెప్పాను. గ్రూప్ పాలిసీ ఇంకేమన్నా డౌట్ ఉందా? సరే. అయితే ఒకసారి చెన్నై యూజర్‌కి గూడా ఆహ్, జస్ట్ ఆహ్, ప్రాక్టీస్ కోసం మళ్ళీ యూఎస్‌బీ ఎలాగ ఎనేబుల్ జేయాలో చూద్దాము. ఓకే. క్రియేట్ ఎ జీపీఓ. సరే. ఇంకొకటి గూడా ఏం జేయొచ్చంటే, ఇప్పుడు బెంగుళూరు యూజర్‌కి యూఎస్‌బీ డిజేబుల్ ఉంది. పుష్ వాల్‌పేపరు 2 ఉన్నాయి. ఓకేనా. కొత్తగా క్రియేట్ చేయడం ఆల్రెడీ జూసాము. ఇప్పుడు ఉన్న ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్ పాలిసీ ఆబ్జెక్ట్‌ని ఎలా లింక్ చేయాలో చూద్దాము. ఇప్పుడు ఈ చెన్నై అనే ఆర్గనైజేషన్ యూనిట్‌కి నేను ఎగ్జిస్టింగ్ జీపీఓ లింక్ చేయాలనుకుంటున్నా. ఫర్ సపోజ్ దీనికేమో పుష్ వాల్‌పేపర్ ఉంది. సో, ఇది ఆటోమేటిక్‌గా అప్‌డేట్ అయ్యిద్ది. బట్ యూఎస్‌బీ డిజేబుల్ అనేది లేదు. ఓకేనా. ఇప్పుడు నేను దీనికి సింక్ చేయాలనుకుంటున్నా. ఇదే నేను కొత్త క్రియేట్ చేయకుండా ఉన్న రిమైనింగ్ ఆటిలకి గూడా చేయాలి అనుకుంటే సింపుల్‌గా రైట్ క్లిక్ ఇచ్చి లింక్ యాన్ ఎగ్జిస్టింగ్ జీపీఓ. ఓకే. ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ వచ్చిద్ది. ఏమేమున్నాయి అని జెప్పేసి. నేను సింపుల్‌గా ఏం జేస్తానంటే డిజేబుల్ యూఎస్‌బీ దాన్ని క్లిక్ జేసుకుంటాను. యాడ్ చేస్తా అంతే సింపుల్‌గా. ఓకే. నెక్స్ట్ హైదరాబాద్ దానికి అసలు ఏమీ లేదు. ఓకేనా. ఇప్పుడు నేనేం జేస్తానంటే దీనికి లింక్ యాన్ ఎగ్జిస్టింగ్ జీపీఓ దీనికి గూడా ఏం జేస్తానంటే పుష్ డెస్క్‌టాప్ వాల్‌పేపర్ బెట్టుకుంటా. లింక్ అయిపోద్ది. ఓకేనా. ఆ! సరే. ఇప్పుడు డెస్క్‌టాప్ మీద ఉన్న ఐటెమ్స్‌ని ఫర్ సపోజ్ ఇప్పుడు నాకు ఏ జీపీఓ లేదు. ప్రెజెంట్ ఈ రవి అనే ప్రొఫైల్‌కి ఏది లేదు. ఇప్పుడు నేనేం జేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఇప్పుడు ఈ ఫోల్డర్స్‌ని డెస్క్‌టాప్ మీదున్న ఫోల్డర్స్‌ని డిలీట్ చేయడం అనేది రిస్ట్రిక్ట్ చేస్తా. ఓకే. ఈ ఫోల్డర్ ఉంది అనుకుందాం. ఓకే. ఇప్పుడు బెంగుళూరు యూజర్‌లో రవి ఉన్నారు. ఇప్పుడు నేనేం జేస్తున్నా అంటే క్రియేట్ ఎ న్యూ జీపీఓ. ఆహ్, రిస్ట్రిక్ట్ ఫోల్డర్ డిలీషన్ అనుకుందాం. జస్ట్ మన ఐడెంటిఫికేషన్ కోసం. ఓకే. ఎడిట్. ఇప్పుడు ఫోల్డర్ డిలీషన్ అనేది యూజర్ లెవెలా? కంప్యూటర్ లెవెలా? అనేది క్వెషన్. ఓకే. చూద్దాం ఒకసారి. పాలిసీస్, అడ్మినిస్ట్రేటివ్ టెంప్లేట్స్, డెస్క్‌టాప్. ఓకే. డెస్క్‌టాప్. ఈ డెస్క్‌టాప్ మీద ఏమున్నాయి? ఇవున్నాయి. ఓకే. ప్రాహిబిట్ యాడింగ్ ఐటెమ్స్. ఓకే. ప్రాహిబిట్ డిలీటింగ్ ఐటెమ్స్. అంటే డెస్క్‌టాప్ మీదున్న ఐటెమ్స్‌ని డిలీట్ చేయగూడదు అనే పాలిసీ ఇదనుకుందాం. ఓకే. నేను దీన్నే సింపుల్‌గా ఎనేబుల్ జేస్తున్నాను. ఓకే. అప్లై. అప్లై. ఓకే.
ఇప్పుడు నేను సింప్లీగా ఏం చేశా, డెస్క్‌టాప్ మీద ఉన్న ఏ ఐటెమ్‌ని గూడా యూజర్‌కి డిలీట్ చేసే పర్మిషన్ ఇవ్వలేదు. ఓకేనా? ఇప్పుడు నేనెళ్లి డెస్క్‌టాప్ మీద ఉన్న ఫోల్డర్‌ని డిలీట్ చేస్తే నాకు ఎర్రర్ ఏం రావాలంటే, దిస్ యాక్షన్ వాస్ డిజేబుల్డ్ బై యువర్ జీపీఓ అడ్మిన్ అని జెప్పేసి రావాలి. ఓకే. దాని ముందుగా యూజర్ పాలిసీ అనేది అప్‌డేట్ అవ్వాలి ముందు. ఆహ్, రవి గారు అర్థమవుతుందా? హ్మ్. ఆ! ఉంటది. ఉంటది. ఏడీ కమాండ్ ఉంటది. ఇస్తాను. ఏడీ రిలేటెడ్ కమాండ్స్ కూడా ఇస్తా. ఆహ్, పాస్‌వ లాస్ట్ పాస్‌వర్డ్ ఎప్పుడు రీసెట్ అయింది, ఇంకా ఎన్ని రోజులుంది, తర్వాత యూజర్ లాగిన్ ఎర్రర్స్ రీసెంట్ లాగిన్ ఎర్రర్స్ ఏమున్నాయి, ఎగ్జిస్టింగ్ జీపీఓస్ ఏమున్నాయి యూజర్‌కి, యూజర్ ఏ ఓయూలో ఉన్నాడు. సో, అవన్నీ గూడా మనం చూడొచ్చు. ఆ కమాండ్స్ గూడా ఇస్తా. రికార్డింగ్ రన్ అవుతుందా? ఓకే. పాజ్. ఓకే. సో, 2 అప్‌డేట్ అయిపోయాయి. బట్ రీస్టార్ట్‌తోనే వర్క్ అవుద్ది. బట్ ట్రై చేద్దాం ఒకసారి. సో, ఇదుంది. నేనిప్పుడు ఇది డిలీట్ చేయడానికి ట్రై చేస్తున్నా. ఓకే. డిలీట్ అయిపోయింది. ఒకసారి రీస్టార్ట్ చేసి చూద్దాం. హే! 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 హ్మ్. అంతేగా. గ్రూప్ పాలిసీనే. ఆ! అబ్సల్యూట్‌లీ. అన్ని గ్రూప్ పాలిసీ నుంచే అవుతాయి. అంటే ఒక్క యూజర్‌కి కాకుండా నంబర్ ఆఫ్ యూజర్స్‌కి అప్లై అవ్వాలి అంటే సిస్టమ్ లెవెల్‌లో గాని, యూజర్ లెవెల్‌లో గాని అప్లై అవ్వాలి అంటే ప్రతి ఒక్కటి జీపీఓ నుంచి గ్రూప్ పాలిసీ నుంచే పుష్ చేస్తారనమాట. హ్మ్. ఆ! ఆర్గనైజేషన్ లెవెల్‌లో పుష్ చేస్తారు. హ్మ్. అవును. ఎక్సెప్షన్ కావాలి అనుకుంటే గనక కన్ఫర్మ్‌గా ఆ యూజర్‌ని ఆ ఓయూలోంచి తీసుకొచ్చి వేరే దానిలోకి వేయాల్సిందే. అంతే. అంటే ఒక్ వన్ యూజర్ క్యాన్ ఎగ్జిస్ట్ ఇన్ ఆహ్, మల్టిపుల్ ఓయూస్‌లో యాక్చువల్‌గా ఉండకూడదు. కాన్‌ఫ్లిక్ట్ ఒచ్చిద్ది. బట్ పాలిసీ అనేది ఏం జేస్తారంటే ఎక్సెప్షన్ ఇస్తారు. అంటే అక్కడేమో ఎనేబుల్, ఇక్కడేమో డిజేబుల్ అలా. అదే అందుకనే వీఎంవేర్ మీ దానిలో ఇన్‌స్టాల్ చేద్దామని చెప్పేసి చూస్తే అది అనిస్ అన్‌ఇన్‌స్టాల్ చేసేసావా అది? వీఎంవేర్ అన్‌ఇన్‌స్టాల్ చేసావా? చేసి మళ్ళీ ఇన్‌స్టాల్ చేయి చెప్తాను. ఇందాక యూజర్స్‌లో ఇన్‌స్టాలేషన్ పాత్ యూజర్స్‌లో ఇచ్చేయి. యూజర్స్‌లో వర్చువల్ మెషిన్స్ అని ఉంది గదా! ఆ ఫోల్డర్‌లోనే ఇచ్చేస్తే తర్వాత వర్చువల్ మెషిన్స్ అనేది గూడా అక్కడే క్రియేట్ అవుతది గాబట్టి 2 సింక్ అవుతాయి.
డిలీట్ అయిపోతుంది. ఆహ్, ఇంకా అప్‌డేట్ అవ్వలా. టెక్స్ట్ డాక్యుమెంట్. హ్మ్. ఇంకా అప్‌డేట్ అవ్వలేదు. సో, మనం జేసిందైతే ఇది యాక్చువల్‌గా డెస్క్‌టాప్ మీదున్న ఏ ఐటెమ్స్ గూడా డిలీట్ అవ్వగూడదని చెప్పేసి. ఓకేనా? మళ్ళొకసారి పాత్ చూసుకోండి కావాలి అంటే. ఓకే. ప్రాహిబిట్ డిలీటింగ్ ఐటెమ్స్. ఆహ్, ప్రాహిబిట్ యాడింగ్ ఐటెమ్స్ గూడా ఒకసారి చూద్దాము. జీపీఓ కొంచెం టైం పట్టిద్ది హాఫ్ అన్ అవర్ అయినా. తిను. మనకి కొన్ని ఆర్గనైజేషన్‌లో డెస్క్‌టాప్ మీద ఏ ఐటెమ్స్‌ని మనం క్రియేట్ చేయలేము. సో, దానికేమో ఇదనమాట. ప్రాఫిట్ యాడింగ్ ఐటెమ్స్ డెస్క్‌టాప్. ఓకేనా? యూజర్ కాన్ఫిగరేషన్, పాలిసీస్, అడ్మినిస్ట్రేటివ్ టెంప్లేట్స్, డెస్క్‌టాప్‌లో ప్రాహిబిట్ యాడింగ్ ఐటెమ్స్. ఓకే. డెస్క్‌టాప్ మీద ఏ ఐటెమ్స్ కూడా యాడ్ చేయడానికి లేదు. క్రియేట్ చేయడానికి ఉండదు. ఆ! అది చాలా రెగ్యులర్ బిహేవియర్ మెనీ ఆర్గనైజేషన్‌లో. ఇప్పుడు నేను ఇక్కడ మళ్ళీ టెక్స్ట్ డాక్యుమెంట్ క్రియేట్ చేశా. అప్‌డేట్ అవ్వలా ఇంకా. ఓకే. ఇంకా గ్రూప్ పాలిసీస్ యాక్ట్ డెస్క్‌టాప్ కాకుండా అదే. టైం పట్టిద్దిలెండి కొంచెం. హ్మ్. ఒకసారి మళ్ళీ రేపు కనెక్ట్ అయినప్పుడు రేపు చూడొచ్చు. ఒకసారి కంట్రోల్ ప్యానెల్‌లో ఏమున్నాయో చూద్దాము. కొన్నుంటాయి. డిస్‌ప్లే ఐటెమ్స్ ఏంటి? డిజేబుల్ డిస్‌ప్లే కంట్రోల్ ప్యానెల్, హైడ్ సెట్టింగ్స్ టాబ్. ఓకే. సో, ఈ డిస్‌ప్లే మీద మనకి పర్సనలైజ్ చేయడానికి పర్సనలైజేషన్‌లో చూద్దాం పోనీ. కొన్నుంటాయి. స్క్రీన్ సేవర్స్ ఎనేబుల్ చేసుకుంటారు. అవునా? లేపోతే ప్రివెంట్ చేంజింగ్ థీమ్స్ చేంజ్ చేస్తారు. సో, ఆ థీమ్స్‌ని చేంజ్ చేయకుండా ఉండడానికి ఈ పాలిసీ. ఓకే. లేకపోతే లోడ్ ఏ స్పెసిఫిక్ థీమ్. సో, అందరికి గూడా ఒక పర్టిక్యులర్ థీమ్ అనేది ఎనేబుల్ అవ్వాలంటే గనక మళ్ళీ ఆ థీమ్ పాత్ ఏదుందో అది ఇక్కడ ఈ పాత్ ఇచ్చేస్తాం. సేమ్ ఇందాకట్లాగే స్లాష్ విండోస్ సర్వర్ ఆ ఫోల్డరు ఆ థీమ్ ఏదైతే ఉందో మనం దాన్ని ఆ ఫోల్డర్‌లో యేసుకొని అప్లై చేస్తే ఆ థీమ్ అప్లై అయిపోద్ది. ఉంటది కదా! ఇప్పుడు మాదుందనుకో ఏఎండీ ఉంటది. అదేమవుద్దంటే డెస్క్‌టాప్ మీద ఇలా వెళ్తా ఉంటది. ఏఎండీ అనొచ్చి ఇలా జరుగుతా ఉంటది. సిస్టమ్ ఆఫ్‌లో ఉన్నప్పుడు స్లీప్ మోడ్‌లోకి డైరెక్ట్‌గా ఎళ్ళకుండా ఇలా తిరుగుతా ఉంటది గదా! మూవ్ అవుతా ఉంటాయి. సో, అదేంటంటే ఇక్కడి నుంచి థీమ్ సెట్టింగ్స్ ఇక్కడి నుంచి చేసుకోవడానికనమాట అది. ఇది. లోడ్ ఏ స్పెసిఫిక్ థీమ్. హ్మ్. లేదంటే ఫోర్ స్పెసిఫై స్క్రీన్ సేవరు. స్క్రీన్ సేవర్ మీద గూడా ఏం పెట్టుకోవాలి అనేది ఇది ఆప్షను. సో, అవన్నీ గూడా కంట్రోల్ ప్యానెల్‌లో పర్సనలైజేషన్‌లో ఉంటాయి. ఇదే. ఇప్పుడు ఎవరైతే డెస్క్‌టాప్ మీద ఐ మీన్ స్క్రీన్ సేవర్స్ వాళ్ళే పెట్టుకుంటున్నారో, అవి రిస్ట్రిక్ట్ చేయాలంటే ఇదిగో ఆహ్, ప్రివెంట్ స్క్రీన్ సేవర్ ఇగో ప్రివెంట్ చేంజింగ్ థీమ్ ఇది. ఓకే. నెక్స్ట్ అది గాకుండా కంపెనీ లెవెల్‌లో ఒకటే అందరికి పుష్ చేయాలి అంటే ఇదిగో లోడ్ ఏ స్పెసిఫిక్ థీమ్ లేదంటే ఫోర్ స్పెసిఫిక్ స్క్రీన్ సేవర్ ఇవన్నీ.
ఓకే. నెక్స్ట్ ప్రోగ్రామ్స్‌లో ఆహ్, ఇవి మనం ఏదన్నా ఇన్‌స్టాల్ అప్‌డేట్స్ కానీ, కొంతమందికేమో అప్‌డేట్స్ ఇన్‌స్టాల్ చేయడానికి ఆప్షన్ ఉండదు. ఆ! ఇది హైడ్ ఇన్‌స్టాల్ అప్‌డేట్ పేజ్, ప్రోగ్రామ్స్ అండ్ ఫీచర్ పేజ్, ఓకే. హైడ్ ద కంట్రోల్ ప్యానెల్, విండోస్ ఫీచర్స్, విండోస్ మార్కెటింగ్. సో, ఇవన్నీ గూడా కంట్రోల్ ప్యానెల్ లెవెల్‌లో. ఆ! నెట్వర్క్ చూడండి. నెట్వర్క్‌లో అయితే ఇంకా మీరు రెగ్యులర్‌గా చూసేవన్నీ నెట్వర్క్‌లోనే ఉంటాయి. హ్మ్. ప్రాబిహిట్ యాడింగ్ అండ్ రిమూవింగ్ కాంపోనెంట్స్ ఫర్ ఏ లాన్. ఓకే. అడ్వా ఐపీ కాన్ఫిగరేషన్‌కి చాలా మందికి యాక్సెస్ ఉండదు. ఐపీవీ4 సెట్టింగ్స్ స్టాటిక్ ఐపీ పెట్టుకుందామని ట్రై చేస్తారు. డిజేబుల్‌లో ఉంటది. ఇది ప్రాబిహిట్ ఐపీ అడ్వాన్స్డ్ కాన్ఫిగరేషన్. ఓకే. ఆహ్, నెక్స్ట్ ఇదిగో ఎబిలిటీ టు ఎనేబుల్ అండ్ డిజేబుల్ లాన్ కనెక్షన్స్ అడుగుతది. ప్రాబిహిట్ యాక్సెస్ టు ప్రాపర్టీస్ ఆఫ్ లాన్ కనెక్షన్. సో, ఇవన్నీ నెట్వర్క్ లెవెల్‌లో ఇవన్నీ. కొంతమందేమో లాన్ రీనేమ్ చేద్దామని చూస్తారు. యాక్సెస్ ఉండదు. ఇది. ఓకే. స్టాటస్ ఆఫ్ యాక్టివ్ కనెక్షన్ చూద్దామనుకుంటారు. డిజేబుల్‌లో ఉంటాయి ఇవి. సో, నెట్వర్క్ లెవెల్‌లో అన్నీ కనిపించేయన్నీ గూడా మనకి ఇక్కడుంటది. హ్మ్. నెక్స్ట్ సిస్టమ్ లెవెల్‌లో ఏమున్నాయో చూద్దాం. హ్మ్. డ్రైవర్ ఇన్‌స్టాలేషను. కొంతమంది డ్రైవర్స్ ఇన్‌స్టాల్ అవ్వట్లేదంటారు. మాకు అడ్మిన్ రైట్స్ అడుగుతున్నాయి. అడ్మిన్ రైట్స్ అడుగుతున్నాయంటారు. ఇదిగో ఇది. ఇది టర్న్ ఆఫ్ అయ్యుంటది. ఓకే. నెక్స్ట్ కొంతమంది గ్రూప్ పాలిసీ రిజిస్ట్రీకి ఎడిట్ చేద్దామని చెప్పేసి ఆర్‌ఈజీ ఎడిట్ ఉంటది గదా! హ్మ్. సో, అది ఇక్కడ బ్లాక్ అయ్యిద్ది. ఓకేనా? సో, ప్రతి ఒక్కటి గూడా ఆర్గనైజేషన్‌లో జీపీఓ అడ్మిన్‌కి చాలా పనుంటది. హ్మ్. నెక్స్ట్ లాగ్ ఆన్ పాలిసీస్. జీపీఓ అడ్మిన్ సెపరేట్‌గా ఉంటాడు. యాక్టివ్ డైరెక్టరీ అడ్మిన్ వేరుంటాడు. మళ్ళీ యాక్టివ్ డైరెక్టరీలో జీపీఓ స్పెషలైజేషన్ మళ్ళీ. ఒక్కళ్ళే చూసుకునే కెపాసిటీ గూడా ఉంటది. మరి యాక్టివ్ డైరెక్టరీ అడ్మిన్‌కి 35, 40 లాక్స్ ఉన్నవాళ్ళు గూడా ఉన్నారు ప్యాకేజ్. ఎందుకు అంటే వాళ్ళు ఏడీ అట్రిబ్యూట్స్ ఏడీ అకౌంట్ చూసుకోవాలి. యాస్ వెల్ యాస్ జీపీఓ గూడా చూసుకోవాలి. డీఎన్ఎస్, డీహెచ్‌సిపి సర్వర్ ఇవన్నీ గూడా చూడాలి. హ్మ్. యెస్. అదే. ఓకే. సో, ఇవన్నీ గూడా జీపీఓ నుంచే అవుతాయి. ఇవి యూజర్ లెవెల్. ఓకేనా? ఒకసారి సిస్టమ్ లెవెల్ కూడా ఎక్స్‌ప్లోర్ చేద్దాం. పాలిసీస్ కంట్రోల్ ప్యానెల్‌లో ఇదిగో రీజనల్ లాంగ్వేజ్ అండ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి చాలా మందికి రాదు. ఐ మీన్ ఆప్షన్ ఉండదు. డిఫాల్ట్‌గా ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్న వాళ్ళకి ఐ మీన్ ఒక లొకేషన్‌లో ఉన్న వాళ్ళకి డిఫాల్ట్‌గా అదే రీజియన్ ఉంటది. ఓకేనా? అది ఇక్కడ కాన్ఫిగర్ అవుద్ది. రీజనల్ అండ్ లాంగ్వేజ్ ఆప్షన్స్, హ్యాండ్ రైటింగ్ పర్సనలైజేషన్, టర్న్ ఆఫ్ ఆటోమేటిక్ లెర్నింగ్, నెక్స్ట్ రిస్ట్రిక్ట్ యూఏ లాంగ్వేజ్ విండోస్ యూజర్స్ ఫర్ ఆల్ లాగ్డ్ యూజర్స్, బ్లాక్ క్లీనప్ ఆఫ్ అన్‌యూజ్డ్ లాంగ్వేజెస్ ప్యాక్స్, అలో ఎనేబుల్ ఆన్‌లైన్ స్పీచ్ రికగ్నిషన్ సర్వీస్. ఇది గూడా అంతే. ఇది మెషిన్ లెవెల్ గదా! చాలామంది ఇది ఎనేబుల్ జేసుకుంటారు. స్పీచ్ రికగ్నిషన్ సర్వీసెస్ మనం విండోస్ ఇన్‌స్టాలేషన్ అయిపోయిన తర్వాత డూ యూ వాంట్ ఎనేబుల్ స్పీచ్ రికగ్నిషన్ సర్వీసెస్ అని ఏఐ ఒకటి చెప్పిద్ది స్టార్టింగ్‌లో. మీరు అబ్జర్వ్ చేశారో లేదో. మెషిన్‌ని ఫార్మాట్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత లాగిన్ అయ్యే టైంలో ఐ మీన్ పర్సనలైజింగ్ యువర్ సెట్టింగ్స్ అన్న తర్వాత ఆహ్, సంథింగ్ ఒక ఫీమేల్ వాయిస్‌లో చెప్పుద్ది. మీరు ఏ స్పీచ్ రికగ్నిషన్ కావాలి అనుకుంటున్నారా అని. సో, అది ఉంటే ఏంటంటే లైక్ మనకు ఫోన్‌లో ఓకే గూగుల్ అని, టీవీలో ఎలా ఓకే గూగుల్ అంటామో సేమ్ అలాగే మనం
ల్యాప్‌టాప్‌ని పిలిస్తే వాయిస్ రికగ్నిషన్ ద్వారా కమాండ్స్ తీసుకొని అది ప్రాసెస్ చేసిద్ది. సో, అది డిజేబుల్ చేయాలా? వద్దా? అనేది ఇక్కడ. ఓకే. నెక్స్ట్ ప్రింటర్స్‌కి కొంతమందికి యాక్సెస్ ఉండదు. ఎ ఓకే. ఇంటర్నెట్ ప్రింటింగ్. నెక్స్ట్ ఇవి ఎనేబుల్ డివైస్ కంట్రోల్ ప్రింటింగ్ రిస్ట్రిక్షన్స్. ఎవరికి ప్రింటింగ్ అదే ప్రింట్ ఆప్షన్ ఇవ్వాలి. ఎవరికి ప్రింటర్ ఇన్‌స్టాల్ చేసుకునే ఆప్షన్ ఇవ్వాలి. ఓకేనా? ఇవన్నీ గూడా ఇక్కడ నుంచి అవుతాయి. విండోస్ కాంపోనెంట్‌లో ఇంకా చాలా ఉంటాయి. ఆ! యెస్. అవును. ఇదిగో కె కెమెరా ఉంది. నాకింతకుముందు ఆర్గనైజేషన్‌లో కెమెరా యాక్సెస్ లేదు. ఇంగా కెమెరా యాక్సెస్ అనేది ఇక్కడ. అలో యూజర్ కెమెరా అనేది డిజేబుల్‌లో ఉంటది. డిజేబుల్ చేయాలా? ఎనేబుల్ చేస్తే గనక మళ్ళీ ఏమన్నా ఎక్సెప్షన్ ఇవ్వాలా? సో, అలా. ఇది నాట్ కాన్ఫిగర్డ్ ఎనేబుల్‌లో లేదు. అలా. కెమెరా నెక్స్ట్ బిట్ లాకర్. అదిగో బిట్ లాకర్ ఎన్‌క్రిప్షన్ అంతా ఇక్కడ. ఇది చూస్ డిఫాల్ట్ ఫోల్డర్ ఫర్ రికవరీ పాస్వర్డ్. ఎక్కడ ఇన్ కేస్ కనుక యూజరు మల్టిపుల్ టైమ్స్ ప్రెస్ చేస్తే కొన్ని కొన్ని సార్లు బిట్ లాకర్ అడుగుతది. ఓకే. ఆ బిట్ లాకర్ కీ అనేది ఎక్కడ సేవ్ అవ్వాలి? డిఫాల్ట్ పాత్ ఇక్కడ ఇస్తాం. ఎనేబుల్ చేసి సేమ్ ఏ ఫోల్డర్‌లో ఏ పాత్‌లో ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్ఫిగర్ అవుతది. అంటే మనం బిట్ లాకర్ అడుగుతున్నప్పుడు ఇప్పుడు యాస్ ఏ సిస్టమ్ అడ్మిన్‌గా మీరు బిట్ లాకర్ పాస్వర్డ్స్ మీ దగ్గర రెడీగా ఉంటాయి. ఎందుకు అంటే వాళ్ళ ఫోల్డర్స్ క్రియేట్ చేసుకొని వాళ్ళ బిట్ లాకర్స్ అన్ని నేమ్‌తోనో సంథింగ్ ఎంప్లాయీ ఐడీతోనో సేవ్ చేస్తారు కదా! సో, అది ఎక్కడ సేవ్ అవ్వాలనేది ఆ! 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 సో, అది ఇంట్యూ ఆ! ఇంట్యూన్స్‌కెళ్ళిపోయినట్టుంది. చెక్ జేస్తున్నారు. సో, ఇంతకుముందు ఎక్కడ ఆ పాత టెక్కెంలో ఉన్నప్పుడైతే నాకు బాగా గుర్తు. ఆ! సో, మాన్యువల్ అవును. మాన్యువల్‌గా ఒక పాత్‌లో క్రియేట్ జేస్తాము. అదే కాపీ జేసుకుంటాము. ఆ పాత్ అన్నమాట ఇది. ఇక్కడ ఎక్కడ ఉంచేవాళ్ళనేది ఇది. హ్మ్. నెక్స్ట్ డెస్క్‌టాప్ విండోస్ మేనేజరు. ఇవంతా ఏమి మనకి ఈవెంట్ వ్యూయర్ యాక్సెస్. అంటే యూజర్‌కేదన్నా ఎర్రర్ వచ్చినప్పుడు వాళ్ళేం జేస్తారంటే, ఇంగో విండోస్ ఈవెంట్ చూస్తారు. ఆ! ఈవెంట్స్ వ్యూయర్‌లో ఇక్కడికి వెళ్ళిన తర్వాత చూపిస్తా. సో, వాళ్ళకి ఎక్కడి వరకు ఉంటదంటే యాక్సెస్ జస్ట్ చూసే వరకే ఉంటది. బట్ వాటిల్ని ఎక్స్‌పోర్ట్ చేయాలి అంటే గనక యాక్సెస్ ఉండదు. సో, యాక్సెస్ అనేది ఇక్కడి నుంచే కాన్ఫిగర్ చేస్తామనమాట. నెక్స్ట్ ఫైల్ ఎక్స్‌ప్లోరర్, తర్వాత ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్, ఇంటర్నెట్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఐఐఎస్ అంటారు. సో, ఎవ్రీథింగ్ ఇంగ వన్ డ్రైవ్ అన్నీ గూడా ఇది కంప్యూటర్ కాన్ఫిగరేషన్‌లో ఇవి యూజర్ ఏమో ఇవి. సో, అదే ఒకసారి మీకు గూడా సర్వర్ అనేది ఇన్‌స్టాల్ అయితే, సో, ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటది. సిస్టమ్ తర్వాత రీస్టార్ట్ చేసి, మళ్ళీ ఇన్‌స్టాల్ చేసి, ఆ ఇన్‌స్టాలేషన్ పాత్ మార్చండి. సి డ్రైవ్‌లో, యూజర్స్‌లో మీ ప్రొఫైలు, తర్వాత వర్చువల్ మెషిన్స్ అని క్రియేట్ చేసాము. దానిలో ఇవ్వండి. చేసి తర్వాత అదే విండోస్ సర్వర్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు కూడా సేమ్ పాత్‌లో ఇవ్వు. సో, ఖచ్చితంగా 2 సింక్ అవుతాయి. ఓకేనా? సో, తర్వాత
రేపు ఎక్స్‌చేంజ్ సర్వర్ ఎట్లా ఇన్‌స్టాల్ చేయాలో చూద్దాము. ఆల్రెడీ డౌన్‌లోడ్ చేసుకొని ఉంచుకున్నాను. ఓకే. సో, రేపు చూద్దాము. రేపొద్దున మా కొలీగ్ ఒకతను సాయి అని ఆయన గూడా జాయిన్ అవుతా అన్నాడు. సేమ్ టైమ్‌కి కాదు. ఆహ్, మాక్సిమం కుదిరితే ఆఫ్టర్ 8 అలా కనెక్ట్ అవుదాం. ఎందుకంటే రేపు చర్చ్ ఉంటది మళ్ళీ. ఈవినింగ్ టైమ్. ఆ! 8 లేదంటే 8కో, 9కో కనెక్ట్ అవుదాం. ఓకేనా? నేను షెడ్యూల్ చేస్తాను. ఒక హాఫ్ అన్ అవరో, 1 అవర్ ముందు గ్రూప్‌లో పెట్టి మళ్ళీ మీటింగ్ షెడ్యూల్ చేస్తా. ఓకేనా? ఇది రికార్డింగ్ ఆల్రెడీ అయ్యింది. పెడతాను రికార్డింగ్ గూడా. పాలిసీస్ మళ్ళీ ఎలా సారీ. అది రికార్డింగ్ ఆల్రెడీ అయింది. పెడతాను. రికార్డింగ్ పెడతా. హలో! హ్మ్. ఆ! సో, ఇవి విండోస్ లాగ్స్ ఇవి చూసుకోవడానికి మాత్రమే యూజర్‌కి యాక్సెస్ ఉంటది గానీ, అది ఇందాక పెడితే ఇప్పుడొచ్చింది. వాటిని ఇప్పుడు ఏదన్నా విండోస్ సారీ ఈవెంట్ వ్యూవర్ ఏదన్నా చూసి దాన్ని ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి అంటే గనక ఇది సేవ్ ఆల్ ఈవెంట్స్ యాస్ అనే ఆప్షన్ అనేది డిజేబుల్ అవుతది. సో, అది అక్కడి నుంచి కాన్ఫిగర్ చేస్తాం. ఇందాక చూపించాను గదా! అక్కడి నుంచి. సో, ఇది జీపీఓ అనేది చాలా ఈజీ. బట్ ఏంటంటే ఏ కాంపోనెంట్ ఏ పాత్రలో ఉందనేది తెలుసుకుంటే చాలు. ఓకేనా? సో, ఇప్పుడు చాట్‌జీపీటీ వచ్చింది, కోపైలట్ వచ్చింది కాబట్టి సింపుల్‌గా, ఈజీగా అడగొచ్చు. ఎగ్జాంపుల్ చూద్దాం ఒకసారి. చాట్‌జీపీటీ వాడుతున్నారా? కోపైలట్ గాని, చాట్‌జీపీటీ గాని చాలా యూజ్‌ఫుల్ టూల్ అసలు. ఓకే. జస్ట్ ఇప్పుడు మనకి ఒక పాత్ తెలియలేదనుకో, జీపీఓ క్రియేట్ చేయడానికి పాత్ తెలియలేదనుకో. ఓహ్ మై గాడ్! స్ట్రక్ అయిపో స్ట్రక్ అయిపోతుంది. ఆ! వాట్ ఈస్ ద పాత్ టు క్రియేట్ జీపీఓ ఆబ్జెక్ట్ టు prevent users to delete items on desktop. ఓకే. మనకి కంప్లీట్ పాత్ వచ్చేస్తది. ఎలాగా టు ప్రివెంట్ యూజర్స్ ఫ్రమ్ డిలీటింగ్ ఐటెమ్స్ ఆన్ డెస్క్‌టాప్ యూజింగ్ జీపీఓ. ఫస్ట్ ఏమవ్వాలి? గో టు గ్రూప్ పాలిసీ ఆబ్జెక్ట్ కన్సోల్‌కెళ్ళాలి. క్రియేట్ ఆర్ ఎడిట్ జీపీఓ. ఓకే. గో టు ఇది పాత్. కంప్యూటర్ కాన్ఫిగరేషన్, పాలిసీస్, విండోస్ సెట్టింగ్స్, సెక్యూరిటీ, ఫైల్ సిస్టమ్ అంట. ఓకే. రైట్ క్లిక్ ఆన్ ఫైల్ సిస్టమ్, యాడ్ ఫైల్, ఎంటర్ ద పాత్. అంటే ఇంకా ఈ ఫైల్‌ని డిలీట్ చేయడానికి లేదు. అలా. ఓకేనా. ఎంటర్ పాత్ అనేది యూజర్ ప్రొఫైల్, డెస్క్‌టాప్ సంథింగ్ ఇది మనం ఎక్కడి నుంచి పర్మిషన్స్ ఇస్తే ఇది ఫైల్ సర్వర్ ఇలా మన యూఎన్‌సి పాత్ ఇచ్చాము గదా! అది. ఓకే. ఏంటిది అడ్మినిస్ట్రేటివ్ టెంప్లేట్స్, విండోస్ కాంపోనెంట్సా? యూజర్స్, పాలిసీస్, టెంప్లేట్స్, విండోస్ కాంపోనెంట్స్. ఆహ్
విండోస్ కాంపోనెంట్స్ ఫైల్ ఎక్స్‌ప్లోరరా? ఓకే. ప్రీవియస్ వెర్షన్స్ ఓకే. ప్రివెంట్ రిస్టోరింగ్ ప్రీవియస్ వెర్షన్స్ ఫ్రమ్ బ్యాకప్స్. ప్రివెంట్ రిస్టోర్ ఓకే. ఇది తప్పు తీసుకుందిలే. జస్ట్ మామూలుగా ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మనకేదన్నా ఒక జీపీఓ క్రియేట్ చేయడానికి పాత తెలీదు అంటే గనక జస్ట్ సింపుల్‌గా చాట్ జీపీటీని అడిగితే ఈజీగా మొత్తం ఇలా ఇచ్చేస్తది. ఇంకా దీనికంటే కోపైలట్ బెటరు. ఎందుకంటే సేమ్ కోపైలట్ మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే కాబట్టి, జీపీయూ ఆల్సో మైక్రోసాఫ్ట్ ప్రొడక్టే కాబట్టి బెటరేంటంటే కోపైలట్ లైసెన్స్ ఉంటే, మీ ఆర్గనైజేషన్‌లో గనుక ఆప్షన్ ఉంటే గనుక ఖచ్చితంగా కోపైలట్ లైసెన్స్‌కి రిక్వెస్ట్ ట్రై చేయండి. కోపైలట్ అసైన్ అయిందనుకో, అసలింకా మీకు ఆల్మోస్ట్ ఇంక అన్నిటికి ఎక్స్‌పీరియన్స్ ఉన్నట్టే. మనకి తెలియంది ప్రతి ఒక్కటి గూడా విత్ క్లియర్ స్టెప్ బై స్టెప్ ఇస్తది. ఇన్‌బిల్ట్ గాదు. సెపరేట్ లైసెన్స్ ఉంటది. అది ఒకసారి రిక్వెస్ట్ ట్రై చేయండి. మేము అడ్మిన్స్ ఏయ్! కెవిన్, కెవిన్ ఆ! బేసిక్ కాకుండా సెపరేట్ కోపైలట్ లైసెన్స్ ఉంటది. సో, అది కొన్ని ట్రబుల్ షూటింగ్‌కి మాకు కోపైలట్ అనేది కావాలని జెప్పేసి రిక్వెస్ట్ ట్రై చేయండి. రియల్లీ యూ విల్ హావ్ గుడ్ ఎక్స్‌పీరియన్స్. హ్మ్.